తెలుగుదేశం పార్టీ పాలనలో తెలుగుదేశం మంత్రులు ఎమ్మెల్యేలు భూ దోపిడీ చేస్తున్నారు. ఈ విధంగా రాబందుల్లాగా ఈరోజు పేద ప్రజల భూములను దోచుకొని ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ విశాఖ పేరుతోటి ఈరోజు ఈ భూములు పరిరక్షించాలని చెప్పి సిబిఐ విచారణ జరిపించాలంటే చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ యొక్క ధర్నాన్ని విజయవంతం చేయాలని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు సంపద వినాయక టెంపుల్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిబిఐ విచారణ జరగకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థి లోకమంతా ఆందోళన చేస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. వైజాగ్ లో పాయకరాపేట నుంచి భీమిల వరకు జరుగుతున్నటువంటి భూదందా, దీని మీద వైఎస్ఆర్ పార్టీ రోజు చేస్తున్నటువంటి మహాధర్నాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. దీనిలో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి 500 మంది విద్యార్థులతో జగన్ గారికి మద్దతు తెలుపుతూ విద్యార్థి లోకమంతా ఆయనకి మద్దతు తెలుపుతూ మేము వెళ్తున్నాం. ఇలాంటి భూ కబ్జాలు భారతదేశంలో ఎక్కడ జరగలేదు కాబట్టి ఇంకా జరగకుండా ఉండటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సిబిఐ విచారణ జరిపించి ఈ యొక్క భూమిని పేద ప్రజలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి ఇచ్చాల్సిందిగా కోరుచున్నాం. జై జగన్. Alexa.